అందరికీ నమస్కారం. మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున సునీల్ అన్న గారి నేతృత్వంలో జూలై 18వ తారీఖు అనగా గురువారం విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాము. ఈ బంద్ మేము ఒక స్టూడెంట్స్నే కాదు, పేరెంట్స్ కోఆపరేషన్ కూడా తీసుకుని అందరూ కలిసికట్టుగానే ఈ బంద్లో పాల్గొనడానికి నిశ్చయించుకున్నాము. ఎన్నో రోజుల నుంచి విద్యార్థులు జీవో నెంబర్ 46 రద్దు చేయమని, డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమని చెప్పి, అలాగే గ్రూప్ 1 1:100 రేషియోలో ఇంటర్వ్యూస్ జరగాలని, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని ఎప్పటి నుంచో అడగడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిలో ఉంటూ ఇటువంటివి ఏవి కూడా పట్టించుకోవట్లేదు. మనం చూసాం, లాస్ట్ 1 వీక్లో దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్లో స్టూడెంట్స్ ధర్నాలకు దిగారు. వర్షానికి లెక్క చేయలేదు. రాత్రి టైంలో వాళ్ళు పడుకోకుండా కూడా తెల్లారగట్ల వరకు కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఇకపోతే 2 రోజుల క్రితం సెంట్రల్ లైబ్రరీ దగ్గర, చికట్పల్లి, అశోక్ నగర్ ఏరియాలో స్టూడెంట్స్ ఏది లేకుండా వాళ్ళు మాత్రాన వాళ్ళు చదువుకుంటూ ప్రశాంతంగా ఉంటే పోలీసులు లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళని ఈడ్చుకొని వచ్చి అరెస్టులు చేయడం అంటూ జరిగింది. ఎందుకు అని ప్రశ్నిస్తే కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈ రేవంత్ రెడ్డి నియంతృత్వ ధోరణి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మారాలి. అందుకనే మేము విద్యా సంస్థలకు బంద్ పిలుపునివ్వగానే మాకు చాలామంది విద్యార్థులు ఫోన్ చేసి మేము కూడా మీతో అండగా నిలబడతాము, అలాగే పేరెంట్స్ కూడా మేము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని మా పిల్లలు చదివిస్తున్నామండి, మీరు మంచి పనికి శ్రీకారం చుడుతున్నారు కాబట్టి మేము కూడా మీకు మద్దతుగా నిలబడతాము అని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది. చాలామంది పేరెంట్స్ వచ్చి కలవడం కూడా జరిగింది. అలాగే మేము కూడా మా ఒక్క విద్యార్థుల రాజకీయ పార్టీయే కాకుండా ఇతర విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరి సహకారంతో కూడా ముందుకు సాగుతూ రేపు బంద్ని సక్సెస్ చేయాలని మేము అనుకుంటున్నాం. పోలీసులకు ఒకటే రిక్వెస్ట్, రేవంత్ రెడ్డి గారు మీరు పోలీసుల్ని ఆదేశిస్తున్నారు కాబట్టే వాళ్ళు ఈ పని చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులే. దొంగలు, నక్సలైట్లు, లేకపోతే ఏదో క్రిమినల్ కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు కాదు. మీరు ప్రతి ఒక్క విద్యార్థి మీద ఎటువంటి నిర్లక్ష్య ధోరణి అయితే చూపిస్తున్నారో అది మీకు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవలేదని చెప్పి వాళ్ళని భూస్థాపితం చేసిన ఇదే విద్యార్థులు మీకు పట్టం కట్టారు. ఈరోజు మీరు ఇదే పరిస్థితి తీసుకుని వస్తే ప్రత్యామ్నాయం లేక రేపు పొద్దున్న ఇదే విద్యార్థులు అటు బీఆర్ఎస్ని కాదనుకుని, కాంగ్రెస్ని కాదనుకుని వెళ్ళే పరిస్థితి అయితే మాత్రం మా విద్యార్థుల రాజకీయ పార్టీయే ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. మేము విద్యార్థులకు ఎప్పుడూ అండగా ఉంటాము, విద్యార్థుల మంచిగా కోరుకుంటాము. అందువల్ల రేపు ప్రతి ఒక్కరి సహకారం తీసుకుని ఈ బంద్ని ఏదైతే ఉందో మేము దాన్ని సక్సెస్ఫుల్ చేయదలుచుకుంటున్నాము. ఒకవేళ ఈ బంద్ జరగకూడదు అనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఉంటే ఇమ్మీడియట్గా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి డిలే కూడా చేయకుండా డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేస్తున్నాము అనే పిలుపుని ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ బంద్ని మాత్రం మేము 270 మంది విద్యార్థులు, అలాగే దగ్గర 250 నుంచి 300 ఫ్యామిలీల తల్లిదండ్రులు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు మా తరఫున. ఇదే విధంగా ఇతర విద్యార్థి సంఘాల నుంచి అందరూ కూడా వస్తున్నారు. దరిదాపుల్లో మీకు 800 నుంచి 1000 మంది వరకు రేపు మాకు మద్దతుగా నిలబడి ఈ బంద్ని సక్సెస్ చేయడానికి ముందరికి వెళ్తున్నాం. ధన్యవాదాలు.